నమస్కారం. మహబూబ్ నగర్ జిల్లా సమగ్ర సమాచార లేఖకు స్వాగతం. జిల్లాలో ఇటీవల జరిగిన అభివృద్ది కార్యక్రమాలు, సమీక్షా సమావేశాలు, ముఖ్య సంఘటనలు మొదలైన వాటిపై మహబూబ్ నగర్ ఆకాశవాణి ప్రతినిధి గోకులం రవికుమార్ యాదవ్ అందిస్తున్న సమగ్ర సమాచార నివేదిక విందాం. ప్రతి ఏటా 20 లక్షల కోట్ల రూపాయల చొప్పున మొత్తం 5 ఏళ్లలో 1 లక్ష కోట్ల రూపాయలతో ఉమ్మడి పాలమూరు జిల్లాను అన్ని విధాలా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 3 రోజుల పాటు భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ గ్రామ శివారులో నిర్వహించిన రైతు పండుగ ముగింపు సమావేశానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణను దేశంలో క్రీడల హబ్గా తీర్చిదిద్దుతామని రాష్ట ప్రభుత్వ సలహాదారు, రాష్ట ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఏపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్లోని డీఎస్సీ ఇండోర్ స్టేడియంలో సీఎం కప్ జిల్లా స్థాయి టోర్నీలో భాగంగా నిర్వహించిన పోటీల్లో కబడ్డీ విజేతగా నిలిచిన జట్లకు బహుమతులు ప్రదానం చేసిన అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తూ 364 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిందని చెప్పారు. గర్భిణులకు ప్రసవం అయ్యేంత వరకు నిరంతరం అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో అర్మాన్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గర్భంలో ఉన్న శిశువుకు ఎలాంటి వ్యాధులు రాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మహిళా సంఘాల రుణ లక్ష్యాల త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిరా బోయి అధికారులను ఆదేశించారు. సంఘాల ఆర్థిక స్వావలంబనకు బ్యాంక్ లింకేజ్ అందిస్తున్న రుణాల లక్ష్యం వచ్చే ఏడాది జనవరి 15 తేదీ వరకు పూర్తి చేయాలని సూచించారు. కక్షిదారులకు సత్వరమే న్యాయం అందించడమే లోక్ అదాలత్ ధ్యేయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా మహబూబ్ నగర్ జిల్లాలో అధిక సంఖ్యలో 14,630 కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్లో మగువ స్వయం శక్తి సంఘం, ఆరోహి ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పన రంగాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. తడి, పొడి, చెత్త సేకరణ, ఘన వ్యర్థాల నిర్వహణపై సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విభాగం, ఢిల్లీకి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ కలిసి నిర్వహించిన సర్వేలో మహబూబ్ నగర్ పురపాలక సంఘం ఆదర్శంగా నిలిచింది. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పురపాలికకు అవార్డు ప్రకటించారు. మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో పాలమూరు మున్సిపాలిటీకి స్థానం దక్కడం సంతోషంగా ఉందన్నారు. సైబర్ క్రైమ్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలను ఇతరులకు ఇవ్వరాదని మహబూబ్ నగర్ జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ రాములు అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని పాత బజార్లోని బుడ్రాయి, చావిడి, పాత బస్టాండ్ ప్రాంతాల్లో జడ్చర్ల సిఐ ఆదిరెడ్డి పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. సైబర్ మోసానికి గురైతే 1930 నెంబర్కు ఫోన్ చేసి బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేయించుకోవాలని సూచించారు. సహకార సంఘాల్లోని ఖాతాదారులందరికీ మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. జిల్లా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మహాజనసభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నవంబర్ 30 తేదీ నాటికి దాదాపు 400 కోట్ల రూపాయల డిపాజిట్లను బ్యాంకు సేకరించిందని, 670 కోట్ల రూపాయల స్వల్పకాలిక రుణాలు అందించిందని చెప్పారు. 170 కోట్ల రూపాయల దీర్ఘకాలిక, 286 కోట్ల రూపాయల ఇతర రుణాలను మంజూరు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని దేవరకద్ర మండలం చిన్నరాజమూరు గ్రామంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ త్వరలో నగరపాలక సంస్థగా అవతరించనుంది. దీంతో పాటు జిల్లాలోని దేవరకద్ర మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తారు. త్వరలో ఇందుకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. అంగన్వాడీ, పూర్వ ప్రాథమిక పాఠశాలలు సక్రమంగా నిర్వహించేలాగా మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్లు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సీడీపీఓలు, సూపర్వైజర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా మార్చినందువల్ల ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఆటపాటలతో కూడిన విద్య, పౌష్టికాహారం అందించాలని సూచించారు. 2030 నాటి వరకు దేశంలో బాల్య వివాహాలు పూర్తిగా నిర్మూలించే వరకు రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఉద్యమం నిరంతరంగా సాగుతుందని సొసైటీ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ పేర్కొన్నారు. 18 సంవత్సరాలలోపు బాలికలకు పెళ్లి చేయడంతో కలిగే దుష్పరిణామాలను వివరించారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇది మహబూబ్ నగర్ జిల్లా సమగ్ర సమాచార లేఖ. మరో జిల్లాల వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.